వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ చక్రి దావెంజు రైడర్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంబం అనే ఊర్లో ఉన్నాను. ఈ ఊర్లో విశేషాలు ఏంటి, ఏది ఫేమస్, ఏం చూడొచ్చు అన్నీ చెప్తాను. కంబం నుంచి నంద్యాల వెళ్ళే రూట్లో నంద్యాల వెళ్లకుండా రైట్ సైడ్ తీసుకుంటే మనకు కంబం చెరువు వస్తుంది. కంబం చెరువు ఖమ్మంలో చాలా ఫేమస్. దాని గురించి మొత్తం హిస్టరీ అంతా మీకు చెప్తాను. కంబం చెరువుతో పాటు టెంపుల్స్ కూడా చాలా ఫేమస్. 2 టెంపుల్స్ని చూద్దాం అనుకుంటున్నాను ఈరోజు. చెరువుకి వెళ్ళేటప్పుడు ఒక టెంపుల్, వచ్చేటప్పుడు ఇంకో టెంపుల్ మీకు చూపిస్తాను. ఈ దేవత పేరు ఆంకాలమ్మ, గ్రామ దేవత అమ్మోరు. ఇక్కడ జాతరలు సూపర్గా జరుగుతాయి. పచ్చని పొలాలు, అరటి చెట్లు, పక్కన కొండలు, మధ్యలో ప్రయాణంలో ఇదొక వింత. ఖమ్మంలో ఉన్న వాళ్ళకి తెలియదంట. ఇక్కడ ఒక బావి ఉంది. బావి చుట్టూ అంతా పిచ్చుక గూళ్ళు ఉంటాయి. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు లేదు, కానీ సీజన్ టైంలో చాలా పిచ్చుక గూళ్ళు చూసి ఎంజాయ్ చేయొచ్చు. రైల్వే గేట్ వచ్చిందంటే మనం ఖమ్మం చెరువుకి దగ్గరలో ఉన్నామని అర్థం. ఈరోజు క్లైమేట్ మాత్రం సూపర్గా ఉంది, సన్నీగా. ఇక్కడ బాగా వర్షాలు పడినప్పుడు ఖమ్మం చెరువుకి వచ్చి చూస్తే ఆసమ్ ప్లేస్ అన్నమాట. పిక్నిక్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఒక కొండ ఉంది కదా, రైట్ సైడ్ ఇంకో కొండ ఉంది. 2 కొండల మధ్యలో మ్యాన్ మేడ్ చెరువు, లేక్. ఇది న్యాచురల్గా ఏర్పడిన లేక్ కాదు. ఎందుకు ఈ లేక్ కట్టారనేది హిస్టరీ మొత్తం చెప్పుకుందాం. ఇక్కడ 2 నదులు ఉన్నాయన్నమాట. గుండ్లకమ్మ, జంపలేరు నదుల వరదతో తరచూ ఇక్కట్లకు గురవుతున్న ఖమ్మం ప్రాంతానికి 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల 2వ భార్య అయిన శ్రీమతి అన్నపూర్ణాదేవి, తుక్కాంబ, రుచిదేవి అని కూడా పిలుస్తారు, వాళ్ళు విచ్చేశారనమాట. ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం గ్రామాల ప్రజలు తమను వరద బారి నుండి కాపాడమని ఆమెను వేడుకున్నారు. దీనితో చలించిపోయిన అన్నపూర్ణాదేవి గుండ్లకమ్మ, జంపలేరు నదుల వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఖమ్మం చెరువు కట్టను నిర్మించారు. సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా అభివృద్ధి చెందిన ఆ రోజుల్లోనే సీసాని కరిగించి జిగురుతనం వచ్చేలా సున్నం తదితర మిశ్రమాలను ఏనుగులతో తొక్కించి ఖమ్మం చెరువు కట్టను బలీయంగా నిర్మించారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా చెరువు కట్టకు ఇరువైపులా ఉండే 2 తుమ్మలు నుండి నీరు బయటకు వెళ్ళిపోతుండడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో రుచిదేవి కలలో దేవత వచ్చి బలిదానం కోరారట. ఆ పరిస్థితుల్లో పెద్ద కంబడు, చిన్న కంబడు అనే కవల సోదరులు ఆ తుమ్మలకు అడ్డుగా నిల్చొని బలిదానం చేశారు. ఆ కవల సోదరుల బలిదానానికి గుర్తుగా నాడు స్తంభపురిగా పిలుచుకునబడే ప్రస్తుత కంబం నాడు పెద్ద కంబంగాను, పొరుగున ఉన్న మరో గ్రామం చిన్న కంబంగాను పేర్లు స్థిరపడ్డాయి. ఈ విధంగా ప్రజల్ని వరద బారి నుండి కాపాడి ఖమ్మం చెరువు నిర్మించిన రుచిదేవి వరదరాజమ్మగా గణితెక్కారు. నాడు ఖమ్మం ప్రాంత పేద ప్రజలు ఎవరైనా తమ ఇళ్లలో ఏవైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఖమ్మం చెరువు కట్ట దగ్గరికి వెళ్ళి అమ్మ వరదరాజమ్మ అని పిలిచిందే తడువుగా ఆవిడ పలు ఆభరణాలు అరువుగా ఇచ్చేదట. ఓ మారు ఓ దురాశ పరురాలు అలాగే వరదరాజమ్మ దగ్గరికి అరువుగా తీసుకున్న ఆభరణాలు ఇచ్చేందుకు చెరువు కట్ట దగ్గరికి వెళ్ళి అమ్మ వరదరాజమ్మ అని పిలిచిందట. ఆ అని వరదరాజమ్మ తిరిగి జవాబు ఇవ్వడంతో ఏమీ ఇంకా నీ నోరు పడిపోలేదా అని అన్నదట. ఇక అప్పటి నుండి వరదరాజమ్మ శిలగా మారినట్లు కథలుగా చెప్పుకుంటారు. ఖమ్మం చెరువు ఆయకట్టు పరిధిలో మొత్తం 19 గ్రామాలు ఉన్నాయి. అధికారికంగా 6,944 ఎకరాలు, అనాధికారికంగా 16 నుండి 20,000 ఎకరాలు పొలం సాగవుతుంది. ఇదేనండి ఖమ్మం చెరువు చరిత్ర. ఇక్కడ గుళ్ళతో పాటు దర్గా కూడా ఉంది. ఇక్కడ చాలా ఫేమస్ దర్గా. ముస్లిమ్సే కాకుండా హిందూస్ కూడా వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు. ఎవరైనా ఖమ్మం వస్తే ఈ ప్లేసు ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దు. మంచి పిక్నిక్ స్పాట్, ఫ్యామిలీతో రావచ్చు. ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకో గుడి చూపిస్తానన్నా కదా, ఇది ఇంకో అమ్మవారి గుడి, చాలా ఫేమస్. ఇక్కడ బలి కూడా ఇస్తారు. మేకలు, కోళ్ళు కూడా బలి ఇస్తారు. ఇంకా హోమం కూడా జరుగుతుంది. హోమం అంటే తెలుసు కదా, కట్టెలు వేసి మొత్తం అంతా దాంట్లో నెయ్యి వేస్తూ హోమం అనేది కూడా చేస్తారు ఇక్కడ ఈ ప్లేస్లో. అలాగే ఎవరైనా కొత్త బండ్లు కొన్నా, ఏమైనా యాక్సిడెంట్ అయినా దాని పరిహారంగా ఇక్కడ వచ్చి పూజలు కూడా చేయిస్తారంట. ఈ గుడి అనేది చాలా చాలా ఫేమస్. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత ఆ బలులు ఎలా ఇస్తారు, ఎక్కడ ఇస్తారు అనేది చూద్దాం. ఇది అమ్మవారు, దండం పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చిన్న విగ్రహాలు ఉన్నాయి. బయట చిన్న వాటర్ది కొలను కూడా ఉంది. మంచిగా రిలాక్స్ కూడా అవ్వచ్చు ఇక్కడికి వచ్చి.
తర్వాత బలిదానాలు ఎక్కడ ఇస్తారో అక్కడ చూపిస్తాను. ఇవన్నీ వెహికల్స్ పెట్టారు కదా, కొత్తవి పాతవి అన్నీ దానిలకు పూజలు చేస్తారనమాట. పూజలు చేసి ఇక్కడ కోళ్ళని బలిస్తున్నారు. కోళ్ళని బలిచ్చిన తర్వాత ఇక్కడే సత్రం ఉంటుంది. ఆ సత్రం దగ్గరే పక్కనే వండుకొని ఇక్కడే తింటారు. కొంతమంది నైట్ పూట కూడా ఇక్కడ వచ్చి నిద్ర చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.